హై గైస్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు ఆగస్ట్ 15న హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతుంటే రివ్యూ వచ్చేసి మిస్టర్ బచ్చన్ మూవీ. అది ఎలా ఉందో తెలుసుకునే ముందు మా ఛానల్ కొత్త వాళ్ళు వచ్చుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో మా ఛానల్ విజిట్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇండస్ట్రీ రివ్యూకి వెళ్ళిపోతుంటే బచ్చన్ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక రైడ్ చేయాల్సి వస్తుంది. ఆ రైడ్ ఏంటి, ఎందువల్ల చేశారు, చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేశారు అనేది పార్ట్ లైన్. అండ్ స్టోరీ మొత్తంగా అయితే నాకు నచ్చింది అయితే ఎస్పెషల్లీ సాంగ్స్ భయ్య. ప్రతి సాంగ్ అంతా బాగానే ఉంది, బట్ ఎక్కడ పెట్టాలనేది కొంచెం మిస్లీడ్ అయింది అంతే. తక్కిందంతా సినిమా అంతా రవితేజ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మేము వచ్చేసి సాంగ్స్ ఒకటి, డ్యాన్స్ ఒకటి, ఎస్పెషల్లీ రవితేజ గారు అయితే సాంగ్స్కి అండ్ డ్యాన్స్కి చాలా బాగా చేశారు. సో మ్యాచింగ్ ఏంటంటే నార్మల్గా కాదు. ఇప్పుడు రైడ్ వచ్చే సీన్స్లో అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యి అనుకున్నాను, కానీ ట్రైలర్ చూసినట్టుగా అంతకేం అనిపించలేదు నాకైతే. మరి మీకే ఎలా వచ్చిందో ట్రైలరు అండ్ మూవీ చూసుంటే మీకేం అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇంకా జగత్ బాబు ఉన్న రోల్ అయితే నాకైతే ఏం అనిపించలేదు. అతున్న రోల్కి అసలు ఏంటి అని నాకైతే ఏం అర్థం కాలేదు. పూర్తిగా ప్రీవియస్గా హరిశంకర్ గారు చూసిన మూవీ రీమేక్స్లో చాలా బాగున్నాయి. అందులోని గబ్బర్ సింగ్ ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా జగతాన్లోనే ఇంకోటి XXలోని మనం తీశారు గద్దలకండ గణేష్, అది కూడా నాకు చాలా ఇష్టం. అందులో మెయిన్ ఈ 2-3 సినిమాల్లోని మెయిన్ ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేయాలి. బట్ ఇందులో కూడా అదే ఉందనుకుంటే ఉంది, కానీ ఎందుకో పెట్టేశారు అని తప్ప నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే హీరోయిన్నే బాగా హైలైట్ చేశారు ఈ సినిమా. మెయిన్ హీరోయిన్ కోసమే మొత్తం వన్ సైడ్లో ఉన్నట్టు ఉంటుంది సినిమా అయితే. ఇంకా తగిన వస్తే యాక్టర్స్ అంతా బాగానే చేశారు. ఇంకా డైరెక్టర్ గారు మిస్ఫీడ్ అయ్యానట్టున్నారు నాకైతే అనిపించింది. రవితేజ గారిని బాగానే చూపించారు, బట్ డైరెక్టర్ గారి రైటింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగున్నది. ఎందుకంటే నేను హిందీలో ఆల్రెడీ రైట్ చూశాను, బట్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. స్టోరీ ఎంత బాగా తీసుకున్నా సరే ప్రజెంటేషన్ అనేది నీట్గా ప్రజెంట్ చేయాలి, కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ప్రజెంటేషనే బాగా చేయలేదు. నేను అనుకున్నా సరేలే బాగా చేస్తారు కదా అనుకున్నాను, ప్రీవియస్ మూవీస్ రీమేక్స్ మూవీ చూసి అనుకున్నాను, కానీ అస్సలు మ్యాచ్ అవ్వలే. ఇది ఓన్లీ నా ఒపీనియనే. మరి మీరు చూసండి, మీకు అనిపించిందో. మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మూవీ రివ్యూ ఛానల్. జై హింద్.